ఇలా వినాయకుని పండుగ కదా సౌతి. ఈరోజు తుమ్మికూర ఎట్లా వండుకోవాలో చూపిస్తా. తుమ్మికూర శనగపప్పు కడుక్కున్న కుక్కర్లో పెట్టుకోవాలని. ఇది శనగపప్పు. ఇదేమో తుమ్మికూర. ఇది వండేటప్పుడే కడుక్కోవాలి, లేకపోతే నల్లగా అవుతుంది. పచ్చగా ఉన్నది ఇట్లా కలర్ కొద్దిగా చేంజ్ అయిపోయింది. వండేటప్పుడే కడుక్కోవాలి. ఇట్లా వేసుకోవాలి. తుమ్మికూరలకు 5 రకాలు వేసుకోవాలి. తోటకూర, చుక్కకూర, ఇది బచ్చల కూర, పుంటి కూర అంటాం, గోంగూర అంటారు, పుంటి కూర అంటారు. ఇవి 5 రకాలు కలిపి వేసుకోవాలి. ఇట్లా తుమ్మికూర వేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి. ఒక్కొక్క 2-3 ఆకులైనా వేసుకోవచ్చు. లేను ఇట్లనే మిరపకాయలైనా వేయచ్చు. కుక్కలు వండుతున్నాం కదా, మిరపకాయలు వేసుకోవాలి. చింతకాయ వేసుకోవాలి. తుమ్మికూరలో బాగుంటుంది. కొంచెం అయినా వేసుకోవాలి, వేసుకోకపోతే బాగుండదు. ఎంత మనము తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి, కూర ఎక్కువ ఉంటే ఎక్కువ. అంజానం బట్టి నేనైతే మాకు సరిపోయేటంత వేసుకొని అట్లనే ఉడికిపోతుంది కుక్కర్లో. ఉడుకుతుంది. ఒక 4-5 విజిలకు అయింది. ఇక అయింది కదా, ఉడికిపోయింది. ఇట్లా ఉడికింది. ఇక సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్ వేయలేం కదా, సాల్ట్ వేసుకొని గుత్తోటి రుద్దుకోవాలి. సన్నగా అయిపోతుంది. కూరకు కుండలో చేసుకుందామని తుమ్మికూరకు ఇక తాలింపు పెట్టుకోవాలి. ఇట్లా కదా, వేడయింది. ఇక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. 4 గడ్డలు వేసుకోవాలి. ఇక పసుపు వేసుకోవాలి. బాగుంటుంది ఇట్లా అయితే. ఇక కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. తాలింపులో తుమ్మికూర మంచిగా అవుతుంది. ఎప్పుడెప్పుడు వండుకోము. ఈ సౌతి పండుగ రోజే తుమ్మికూర వండుకుంటాం. ఉట్టప్పుడు ఎప్పుడు చేసుకోము. తెలంగాణ వాళ్ళమైతే ఉట్టప్పుడు ఎప్పుడు వండుకోము. ఇది చేదవుతుంది అని అంటారు పెద్దవాళ్ళు. మేము కూడా అట్లనే చేసుకుంటాం. పండుగ రోజే తుమ్మికూర పాశం వండుకుంటాం. బాగా అవుతుంది. ఈరోజే టేస్ట్ కూడా. వాటర్ వేసుకోవాలి. అలా నీళ్ళు గుంజుతాయని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇక ఇట్లా ఉడకాలి. కొద్దిసేపు అప్పుడే దించొద్దు. ఇది ఇంకా జర గట్టిగా కావాలి, అప్పుడు దించుకోవాలి. ఇట్లున్నప్పుడే తీయొద్దు. కూర ఇట్లా చేసుకోవాలి బేట. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఇట్లానే చేసుకోండి. యూట్యూబ్లో చూసి అయింది. ఇక దించుకుంటున్నా. కుండల కదా, వేడి అయిపోతే కథం జల్దీ ఉడికిపోతుంది. ఇది కుండల వేడి కాకుండా ఆల్చం దించుకోవాలి. ఈరోజు నైవేద్యం పెట్టుకుంటాం కదా, వినాయకుడు తిన్నాకనే మేము తింటాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మా ఛానల్ చూస్తే బెల్ ఐకాన్ నొక్కండి.